తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రీలీల పలు కమర్షియల్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గాను ఉంది. ఒకవైపు చదువు, మరోవైపు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎంతో కష్టపడుతోంది. దానికి తగ్గట్టుగానే డబ్బులు సంపాదిస్తోంది. శ్రీలీలకు ఏకైక ఆసరా ఆమె తల్లి మాత్రమే. అయితే చిత్రంగా ఆమె కారణంగానే శ్రీలీలకు చెడ్డ పేరు వస్తోందని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించిన శ్రీలీల పరాశక్తి సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అలానే ఇటీవల బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. అయితే ఇక్కడే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలీల వర్క్ చేస్తున్న హిందీ చిత్ర బృందంలోని ఒకరు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. శ్రీలీల పేరును డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా ఓ ప్రముఖ నటి తల్లి కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఓ నటి సిబ్బంది కారణంగా నేను కొంతకాలంగా హెరాస్మెంట్ కు గురవుతున్నాను. అన్ప్రొఫెషనల్ గా వారు బిహేవ్ చేస్తున్నారు. సౌత్ ఇండియా నుండి వచ్చే వాళ్ళు వారికి ఉచితంగాను లేదా అతి తక్కువ మొత్తానికి వర్క్ చేస్తారని భావిస్తున్నారు. అదే వేతనం మాకు ఇవ్వాలని అనుకుంటున్నారు. వాళ్ల కుటుంబంలో ఒకరు ఇరిటేట్ చేస్తుంటారు, మరొకరు సారీ చెబుతుంటారు. వారితో పనిచేయాలని నేను అనుకోవడం లేదు. ముందు సిబ్బంది పేమెంట్ ను వారు నొక్కడం మానేస్తే మంచిది, లేదంటే ఈసారి పేరుతో సహా ఉదహరించాల్సి ఉంటుందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. తనకు తెలిసిన ఓ హీరోయిన్ తన సిబ్బంది కోసం మేనేజర్ తో కూడా పోరాడుతుంటుందని, అలాంటి వారి నుంచి నేర్చుకుంటే బాగుంటుందని సదరు వ్యక్తి సలహా కూడా ఇచ్చాడు. శ్రీలీల తల్లి నిర్మాతలు ప్రొవైడ్ చేసే మేకప్ సిబ్బందిని కాకుండా సొంత టీంను ఏర్పాటు చేసుకుంటారని, వారికి ఆమె చెల్లింపులు చేస్తుంటారని, కానీ నిర్మాతల నుండి అందుకు రెట్టింపు డబ్బులు వసూలు చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. దాంతో బాలీవుడ్ కు చెందిన సిబ్బంది పెట్టిన పోస్ట్ శ్రీలీల ఆమె తల్లి గురించే అని కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలపై హీరోయిన్ స్పందిస్తే తప్ప ఈ రూమర్లకు బ్రేక్ పడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. దాంతోపాటు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు.